రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే పేదవాడు బతికే పరిస్థితిలో లేదు. ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మోతీలాల్ నగర్, నెహ్రూ నగర్ జీరో లైన్లో మీరు చూసుకుంటే ఎంక్రోచ్మెంట్స్ అంటే దాదాపుగా అది రైల్వే డిపార్ట్మెంట్ 60 years నుంచి ఇక్కడ ఉంటున్నారు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నాన్నగారు ఉన్నప్పటి నుంచి దాన్ని డెవలప్ చేద్దామని అనుకున్నాము. కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి ఎక్కడైనా ఆసరా చూపించి అప్పుడే ఇచ్చేద్దామని అనుకునే టైంలో మరి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇప్పించి మొత్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల పట్టాలు అలాగే కొర్నిపాడులు అన్నిట్లో ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు న్యాయం అడుగుతున్నారు, న్యాయంగానే అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే మాకు ఇక్కడ మీరు తీసేటట్టయితే మాకు కొర్నిపాడులోనో లేకపోతే ఎక్కడైనా మాకు ఇళ్ళ స్థలం చూయించి మమ్మల్ని పంపించండి చాలు, మేము వెళ్ళిపోతాము అని అంటున్నా కూడా ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉండగానే పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకి ఏదో వీళ్ళు మావోయిస్టులు, టెర్రరిస్టులు, లేకపోతే వీళ్ళు గూండాలు, రౌడీలు, లేకపోతే గంజాయి బ్యాచ్, లేకపోతే అలా అనుకొని అసలు ఫోర్స్ని ఏ విధంగా దించారు అని అంటే వీళ్ళందరినీ ఒకేసారి తీసుకెళ్ళి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. మరి వీళ్ళందరినీ తీసుకెళ్ళి కొంతమందిని తీసుకెళ్ళి ఎవరు అల్లరి చేస్తున్నారు వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారంట. వీళ్ళు సాధారణ ప్రజలు, పేదవాళ్ళు, గొంతు ఎత్తరని చెప్పినా మీ ప్రతాపం వీళ్ళ మీద చూపిస్తున్నారు. బాధ్యతగా ఉండే ఒక అధికారి, బాధ్యతగా ఉండే ఒక ప్రజాప్రతినిధి ఏమయ్యారు? నిజంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కరువు అయ్యారు అనుకోవచ్చు. మీడియాకే పరిమితమయ్యి మీడియాలో కొల్లబొల్లి మాటలు చెప్పుకుంటూ కాలాన్ని గడిపేస్తున్న ఎమ్మెల్యే ఏమయ్యారు? ఈరోజు ఏదో ప్రజలకి ఏదో చెప్పారంట, నేను ఇచ్చాను స్థలాలు, నేను ఇచ్చాను ప్లేస్ ఇచ్చాను, అలాగే వీళ్ళకి సరుకులు ఇచ్చాను అని చెప్పారంట. ఎవరికి ఇచ్చారు సరుకులు? ఎవరికి అందినాయి సరుకులు? ఎవరికి చూపించారు మీరు ప్లేసు? ఈరోజు మీరు టిట్కో హౌస్లు అంటున్నారే, అక్కడికి వెళ్తే నిజంగానే డ్రైనేజ్ సిస్టమ్ పొంగి ఇంట్లోకి వస్తుందంట. మరి ఏంటి ఆ పరిస్థితి? మరి ఎవరిని అడిగినా కూడా ఒక అధికారి కూడా కరెక్ట్ అయిన సమాధానం చెప్పలేక ఈరోజు ఏదో ఆర్డీఓ గారు చెప్తున్నారు, నేను అందరికి చెప్పాను, అందరికి మీటింగ్ పెట్టి చెప్పాను, వాళ్ళందరిని అక్కడికి వెళ్ళమని చెప్పి తరలించడానికి మేము బండ్లు పెట్టాము, వాళ్ళందరికీ చెప్పాము అని చెప్తున్నారు. చెప్పటం కాదు, వాళ్ళ బాధ్యత తీసుకోండి. ఎవరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. నేను ఈరోజు పొద్దున్న ఆ చివరి దగ్గర నుంచి ఈ చివరి దగ్గరికి వెళ్తే కూడా ఎక్కడ కూడా వాళ్ళని ఎక్కడ తరలించినట్టు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి తెలియదు. మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు? ఓట్లు అడిగేటప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మేము అండగా ఉన్నాం, మేము తోడుగా ఉన్నాం అని చెప్పారే. వాళ్ళు కాలువలో వాళ్ళు ఆ రోజు వర్షం పడితే ఆ నీళ్లు వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు ఏం చేశారు? లేకపోతే ఏమో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా పట్టించుకోకుండా ఏం చేశారు? ఈ రోజు ఏమయ్యారు మీరు? ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు? ఏంటి మీ బాధ్యత లేదా? ప్రజలంటే బాధ్యత లేదా? పేదవాడంటే బాధ్యత లేదా? వాళ్ళ కష్టం అంటే, వాళ్ళ ఇబ్బంది అంటే మీకు బాధ్యత లేదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. మరి ఈ విధమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు మాకు ఇలాగే అవ్వాలని చెప్పి కూడా వాళ్ళు ప్రజలందరూ నిజంగానే బాధపడుతున్నారు. ఖచ్చితంగా మేము మా తరపు నుంచి డిమాండ్ చేస్తుంది, లేకపోతే మీరు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మేము రోడ్డు మీద కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకనంటే అయ్యా బాబు అని అడిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అడిగాను, అందరి దగ్గరికి వెళ్ళి, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాను, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, అలాగే జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆఖరికి ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఒక కరెక్ట్ అయిన స్పందన లేదు. ఖచ్చితంగా మీరు మాత్రం వాళ్ళకి ఇళ్ళ చూపించకపోతే మాత్రం రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి అది తీసుకొని రావద్దని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను.